హరితహారానికి స్థలాల కొరత వేధిస్తోంది. 6వ విడత హరితహారంలో భాగంగా ఈసారి కరీంనగర్ జిల్లాలో 43 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించినప్పటికీ ఎక్కడ నాటాలన్నది పెద్ద సమస్యగా మారింది. ఇందుకోసం స్థలాలను అన్వేషించే పనిలో పడ్డారు అధికారులు. మరోవైపు నాటిన మొక్కలు పెరిగేలా చూసేందుకు ఈసారి పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం, వాటిని పెంచడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత. ఈ దిశగా తెలంగాణ సర్కార్ హరితహారం పేరుతో గత 5 ఏళ్లుగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతోంది. ఈ ఏడాది వానలు పడిన తరువాత పెద్ద ఎత్తున కరీంనగర్ జిల్లాలో మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఇంతవరకు బాగానే ఉన్నా మొక్కలు నాటేందుకు అవసరమైన స్థలాలు దొరకడం లేదు. ప్రభుత్వ స్థలాలు, ఎస్ఆర్ఎస్పీ భూములను సేకరించాలని, గతంలో మొక్కలు నాటిన స్థలాలు కాకుండా కొత్త స్థలాలను గుర్తించాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. కరీంనగర్లో పచ్చదనాన్ని నింపేందుకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తరువాత తొలిసారిగా జరగబోతున్న హరితహారంలో నగరాలు, పట్టణాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులకు బాధ్యతలు అప్పగించి నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా చూడాలని నిర్ణయించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంతో పాటు మున్సిపాలిటీల్లో అటవీ విస్తీర్ణం పూర్తిగా తగ్గింది. రాష్ట్రంలో 33 జిల్లాలుంటే కరీంనగర్ జిల్లా అటవీ విస్తీర్ణంలో 31వ స్థానంలో ఉండడంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని భారీగా చేపట్టాలని నిర్ణయించారు. గతంలో చాలా వరకు మొక్కలు నాటినా వాటిలో చాలా వరకు ఎండిపోయాయి. ఈసారి జిల్లాలో దాదాపు సుమారు 30 లక్షల మొక్కలు నాటించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఏటా జూలైలో మొక్కలు నాటే కార్యక్రమం తీసుకుంటారు. ఋతుపవనాలు ముందస్తుగానే వస్తే మొక్కలు నాటేందుకు స్థల సేకరణ, గుంతలు తవ్వడం, ఎర్రమట్టి తీసుకురావడం, ట్రీ గార్డులు తెప్పించుకోవడం, పెద్ద సైజులో మొక్కలు ఎక్కడ ఉంటే అక్కడి నుంచి తీసుకురావడం వంటి పనులను ముందే పూర్తి చేయాలని అధికారుల నుంచి కింది స్థాయికి ఆదేశాలిచ్చారు. ఖాళీ స్థలాలు, జాతీయ రహదారుల ఇరువైపులా సరిహద్దుల్లో ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఇళ్లల్లో పండ్లు, పూల మొక్కలు, ఇతరత్రా చెట్లను పంపిణీ చేయనున్నారు.